వెల్కమ్ బ్యాక్. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఫలితాలు ఉండనున్నాయి. ఇక 2వ విడతలో 156 పంచాయతీలు 1392 వార్డులు ఉన్నాయి. 16 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 178 పంచాయతీలు 1123 వార్డులకు ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2వ విడతకు సంబంధించి పోలింగ్ అయితే 7 గంటలకు ప్రారంభమైనట్లుగా చూడొచ్చు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లుగా చూడొచ్చు. దీనికి సంబంధించి జిల్లా అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ యొక్క పోలింగ్ సార్ని కూడా వీరు పర్యవేక్షించే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అయితే అంటే వీటికి సంబంధించినటువంటి పర్యవేక్షిస్తున్నారు. వీటికి సంబంధించి అంటే ఏదైతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులందరూ కూడా దీనికి సంబంధించిన అన్ని కూడా మీరు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూస్తుంటే ఏంటంటే ఈ యొక్క జిల్లాకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి 7 మండలాల్లో ఈ యొక్క 2వ విడత పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతున్నట్లుగా గుర్తించవచ్చు. ఈ 7 మండలాలలో కూడా మొత్తంగా 156 పంచాయతీలు ఉండగా 1392 వార్డులు అయితే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి 16 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 248 పంచాయతీలు ఏకగ్రీవము కావడంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి 138 సర్పంచ్ అదేవిధంగా 1123 వార్డు మెంబర్లకు అయితే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ఇటు పోలీస్ శాఖ కావచ్చు లేకపోతే అధికారులు అయితే అంటే వారు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ చలి తీవ్రత ప్రభావంగా ఇప్పుడు అయితే ఓటర్లు చాలా మందకొడిగా అయితే ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ శాతం ఓటింగ్ కూడా నమోదైనట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇటు ఏదైతే అశ్వారావుపేట మరియు కొత్తగూడెం నియోజకవర్గాల పరిధిలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతుండటంతో మొత్తం వీటికి సంబంధించి అంటే 1392 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా చూడవచ్చు. వీటికి 1392 కేంద్రాలకు సంబంధించి 4,50,000 బ్యాలెట్ పేపర్లు అదేవిధంగా 1,420 బ్యాలెట్ బాక్సులను అయితే అధికారులు సిద్ధంగా ఉంచినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మొత్తంగా 4,019 మంది అధికారులు అయితే వీరు ఉపయోగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంట్లో 187 ఆర్ఓలు అదేవిధంగా 1671 ఓపీఓలు అదేవిధంగా 2,031 మంది ఓపీఓలను 61 రూట్ ఆఫీసర్లు 25 జోనల్ ఆఫీసర్లు 23 ఎఫ్ఎస్సీ టీంలను 19 ఎస్ఎస్సీ టీంలను కూడా అధికారులు వినియోగిస్తున్నారు. అదే దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క 2వ విడతకు సంబంధించినటువంటి ఎన్నికలకు ఏదైతే మొదటి విడతలో జరిగినటువంటి కొన్ని చోట్ల అవకతవకలు అంటే కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ యొక్క 2వ విడతలో అటువంటి ఇబ్బందులు ఎన్ని కూడా తలెత్తకుండా అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టుగా చూడవచ్చు. అయితే మనం చూసుకుంటే ఏదైతే సాధారణ ఎన్నికలకు సంబంధించి వృద్ధులకు కావచ్చు లేకపోతే వికలాంగులకు వీళ్ళకు హోమ్ ఓటింగ్ అయితే సదుపాయం కల్పించారు. కానీ ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హోమ్ ఓటింగ్ అనేది అధికారులు తీసుకురావకపోవడంతో వృద్ధులు కావచ్చు లేకపోతే వికలాంగులు లేకపోతే గర్భిణీ స్త్రీలు వీళ్ళు కొంచెం కింద ఇబ్బందులు అయితే తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మీ పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారు ఓటు వేసి వెళ్ళాలంటే నానా యాతన అనుభవిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఆదివాసీ గిరిజన గ్రామాల్లో కొన్ని చోట్ల రహదారులు సరిగ్గా లేక మరికొన్ని చోట్ల అంటే వారు రావడానికి ఇబ్బందులు తలెత్తినా కూడా వారైతే వచ్చే అంటే మొదటి విడతలో చూసుకుంటే ఆదివాసీ గిరిజన గ్రామాల్లోనే ఎక్కువ ఓటింగ్ నమోదైనట్టుగా కొనవచ్చు. వారు వచ్చి ఆ ఓట్లని సద్వినియోగం చేసుకుని వెళ్ళినట్టుగా కొనవచ్చు. అదేవిధంగా 2వ విడతలో కూడా ఈ ఆదివాసీ గిరిజన గ్రామాలు ఎన్ని ఉన్నాయో వాటిలలోనే ఎక్కువ ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ ఉంటుందని కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ రోజు ఆదివారం కావడంతో అదే అంటే 2వ విడతకు సంబంధించి పోలింగ్ శాతం మొదటి విడత కంటే కూడా 2వ విడతలో పోలింగ్ శాతం పెరుగుతుందని అయితే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అశ్వారావుపేట అన్నపరెడ్డిపల్లి చంద్రకొండ దమ్మపేట ఇటు పాల్వంచ ములకలపల్లి చుంచుపల్లి ఈ యొక్క 7 మండలాల్లో కూడా ఈ యొక్క ఎన్నికలు అయితే సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మొత్తం ఈ యొక్క వీటికి సంబంధించి 3,206 మంది అభ్యర్థులు అయితే దీనికి పోటీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు 1123 వార్డులకు సంబంధించి 2,820 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా 138 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 386 మంది అయితే సర్పంచ్ అభ్యర్థులు వారి భవితను అయితే ఈ రోజు తేల్చుకోనున్నట్లయితే చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.